ఈ మధ్య కాలంలో న్యూస్లో ఎక్కువగా డాలర్తో పోల్స్తే రూపీ వాల్యూ పడిపోతుంది, రూపాయి పతనం అవుతుందని వింటున్నాం. 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు సుమారుగా ఒక డాలర్ ఈక్వల్ టు 3.3 రూపీస్గా ఉండేది. కానీ ఇప్పుడు $1 ఈక్వల్ టు 93 రూపీస్ ఉంది. అంటే ఒకప్పుడు 3 రూపీస్ ఇస్తే ఒక డాలర్ వచ్చేది. కానీ ఇప్పుడు 93 రూపాయలు ఇస్తే గానీ ఒక డాలర్ రాదు. అంతలా రూపీ వాల్యూ పడిపోయింది. అయితే ఎందుకు రూపీ వాల్యూ ఇంతలా పడిపోతుంది? రూపీ వాల్యూ పడిపోతే ఇండియన్ ఎకానమీ వీక్ అవుతుందా? రూపీ వాల్యూ పడిపోవడం వల్ల నష్టాలైనా ఏమైనా లాభాలు కూడా ఉన్నాయా? అసలు ప్రపంచం మొత్తం మీద ఎందుకు అమెరికన్ డాలర్ పవర్ఫుల్ కరెన్సీగా ఉంది? మళ్ళీ మన ఇండియన్ రూపీ బలపడాలంటే ఏం చేయాలి? ఒకవేళ $1 ఈక్వల్ టు 1 రూపీ అయితే ఏం జరుగుతుంది? ఎందుకు కొన్ని దేశాలు కావాలని వాళ్ళ కరెన్సీ వాల్యూని తగ్గించుకుంటున్నాయి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు ఉన్న ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ అనేది కేవలం ఒక పేపర్ మాత్రమే కాదు. అది ఒక దేశానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, స్టెబిలిటీ అండ్ ఆ దేశం మీద ఉన్న నమ్మకాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలా ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీని చూస్తే ఫస్ట్ అమెరికన్ డాలర్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే యుఎస్ డాలర్ అనేది కేవలం అమెరికన్ కరెన్సీ మాత్రమే కాదు, అది ప్రపంచ దేశాల రిజర్వ్ కరెన్సీ. అంటే చాలా దేశాలు తమ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో యుఎస్ డాలర్స్ని కొని హోల్డ్ చేసుకుని ఉంచుకుంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశమైనా మరి ఏ ఇతర దేశంతో వ్యాపారం చేసినా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసుకున్నా ఆ ట్రాన్సాక్షన్స్లో 90% అమెరికన్ డాలర్స్లోనే జరుగుతాయి. మనం సౌదీ అరేబియా నుండి క్రూడ్ ఆయిల్ కొనుక్కున్నా డాలర్స్లోనే పే చేయాలి, గోల్డ్ కొన్నా డాలర్స్లోనే పే చేయాలి, ఏవైనా దేశాలు లోన్ తీసుకున్నా వాటిని రీపేమెంట్ చేసినా డాలర్స్లోనే పే చేయాలి. ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా దాదాపు డాలర్స్లోనే ఆపరేట్ చేస్తాయి. ఇలా గ్లోబల్ ఎకానమీ అంతా డాలర్ మీదే నడుస్తుంది. అందుకే డాలర్కి అంత డిమాండ్ ఉంటుంది. అయితే కేవలం డాలర్కే అంత డిమాండ్, పవర్ రావడానికి కారణం ఏంటో తెలియాలంటే కొంత హిస్టరీ తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే బాగా పూర్వకాలం బార్టర్ సిస్టమ్ ఉండేది. అంటే ఒక వస్తువు ఇచ్చి మరొక వస్తువు తీసుకునేవారు. తర్వాత గోల్డ్, సిల్వర్ కాయిన్స్ని కరెన్సీగా యూజ్ చేసేవారు. కానీ వాటిని స్టోర్ చేయడం, క్యారీ చేయడం కష్టం కాబట్టి తర్వాత పేపర్ కరెన్సీ వచ్చింది. కానీ గోల్డ్ అండ్ సిల్వర్కి అయితే ఒక వాల్యూ ఉండేది. కానీ ఒక పేపర్ నోట్కి వాల్యూ ఏమీ ఉండదు కదా. అందుకే గవర్నమెంట్ పేపర్ కరెన్సీ నోట్ని గోల్డ్తో లింక్ చేసింది. అంటే ఈ పేపర్ నోట్కి ఆధారంగా గోల్డ్ ఉంటుంది. అంటే మీరు ఈ కరెన్సీ నోట్ ఇచ్చి ఎప్పుడైనా గోల్డ్ తీసుకోవచ్చు. దీనినే గోల్డ్ స్టాండర్డ్ అంటారు. అంటే మన దగ్గర ఉండే కరెన్సీ అనేది ఒక గోల్డ్ రిసిప్ట్ లాంటిది. మన దగ్గర గోల్డ్ ఉన్న, కరెన్సీ నోట్ ఉన్న ఒకటే. ఉదాహరణకి ఒక గ్రామ్ గోల్డ్ 10,000 రూపాయలు అనుకోండి. మనం 1,00,000 రూపాయల కరెన్సీ నోట్లు గవర్నమెంట్కి ఇస్తే 10 గ్రాములు గోల్డ్ ఇవ్వాల్సిందే. అంటే ఒక దేశం దగ్గర ఎంత బంగారం ఉంటుందో దానికి సమానమైన సరిపడే డబ్బు మాత్రమే ప్రింట్ చేయాలి. అంతకు మించి ఎక్కువ మనీ ప్రింట్ చేయడానికి అవ్వదు. దీనివల్ల ప్రజలకు కరెన్సీ మీద నమ్మకం ఉంటుంది. కరెన్సీ విలువ కూడా ఎలా పడితే అలా మారిపోకుండా స్టేబుల్గా ఉంటుంది. ఇష్టం వచ్చినంత మనీ ప్రింట్ చేయడానికి ఉండేది కాదు. ఈ విధంగా దాదాపు అన్ని దేశాల కరెన్సీలు గోల్డ్తో లింక్ అయి ఉండేవి. కానీ ఏదైనా దేశం డెవలప్ అవ్వాలంటే ఎక్కువ డబ్బు అవసరం. కానీ ఆ దేశాల దగ్గర బంగారం లిమిటెడ్గా ఉండేది. కాబట్టి కావాల్సినంత డబ్బు ప్రింట్ చేసుకునే వీలుండేది కాదు. అయితే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో చాలా దేశాలకు యుద్ధం కోసం ఎక్కువగా డబ్బు అవసరమైంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ డబ్బు ప్రింట్ చేయాలనుకున్నారు. అందుకోసం వాళ్ళు వాళ్ళ కరెన్సీని గోల్డ్తో లింక్ చేయడం ఆపేశారు. ఇక ఆ దేశాల కరెన్సీకి గోల్డ్ స్టాండర్డ్ ఉండదు. వాళ్ళ ఖర్చుల కోసం ఇష్టం వచ్చినంత డబ్బు ప్రింట్ చేసుకునేవారు. కానీ అమెరికన్ గవర్నమెంట్ మాత్రం గోల్డ్ స్టాండర్డ్ని మెయింటైన్ చేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా తాను తయారు చేసిన వెపన్స్ అన్నిటినీ మిగిలిన దేశాలకు అమ్మినప్పుడు పేమెంట్స్ని గోల్డ్ రూపంలో తీసుకునేది. అలా 1947 సమయానికి ప్రపంచంలోని మొత్తం గోల్డ్ రిజర్వ్స్లో 65 to 70% గోల్డ్ కేవలం అమెరికా దగ్గరే ఉండేది. కానీ మరొక వైపు అన్ని దేశాలు ఇష్టం వచ్చినట్టుగా మనీ ప్రింట్ చేసుకోవడంతో ఆయా దేశాల కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది. ఇన్ఫ్లేషన్ పెరిగింది. రోజురోజుకి కరెన్సీ వాల్యూలు మారిపోతూ ఉండేవి. ఏ దేశానికి వేరే దేశ కరెన్సీ మీద నమ్మకం ఉండేది కాదు. సో గ్లోబల్ ట్రేడ్ అంతా భారీగా దెబ్బతింది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒక స్టేబుల్ ఫైనాన్షియల్ సిస్టమ్ని తీసుకురావాలని అనుకున్నాయి. అలా 44 దేశాలు సమావేశమయ్యి 1944లో బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం అప్పటికి అమెరికా దగ్గర చాలా గోల్డ్ ఉంది. ఇంకా యుఎస్ డాలర్ గోల్డ్తో లింక్ అయ్యే ఉంది. గోల్డ్ స్టాండర్డ్ని ఫాలో అవుతుంది. డాలర్ వాల్యూ అనేది గోల్డ్ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి అన్ని దేశాలు కలిసి యుఎస్ డాలర్ని గ్లోబల్ ఎకానమీ కరెన్సీగా డిసైడ్ చేశాయి. అలాగే అన్ని దేశాల కరెన్సీలు ఈ డాలర్తో లింక్ చేసుకున్నాయి. ఉదాహరణకి ఆ టైంలో $1 అంటే 3.3 రూపీస్ అని, 0.24 పౌండ్స్ అని ఇలా ఫిక్స్ చేశాయి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అన్ని దేశాల కరెన్సీలు డాలర్తో లింక్ అయి ఉన్నాయి. డాలర్ గోల్డ్తో లింక్ అయి ఉంది. కాబట్టి ఇండైరెక్ట్గా అన్ని దేశాల కరెన్సీలు కూడా గోల్డ్తో లింక్ అయి ఉన్నట్టే. ఈ విధంగా సిస్టమ్ని బిల్డ్ చేసి యుఎస్ డాలర్ను సెంటర్గా పెట్టారు. సో ఈ కారణంగా యుఎస్ డాలర్కి డిమాండ్ పెరిగింది. ప్రపంచ దేశాల మధ్య బిజినెస్ అంతా కూడా ఈ డాలర్స్లోనే జరిగేది. ఇదిలా ఉండగా కొంతకాలానికి అమెరికాకు కూడా ఖర్చులు ఎక్కువయ్యాయి.
దానికి కావాల్సిన మనీ కోసం ఎక్కువగా డాలర్స్ని ప్రింట్ చేయడం మొదలుపెట్టింది. ఎంతలా అంటే తన దగ్గర ఉన్న గోల్డ్ కన్నా ఎక్కువగా డాలర్స్ని ప్రింట్ చేసింది. సో ఇతర దేశాలకు డౌట్ వచ్చింది, అమెరికా ప్రింట్ చేస్తున్న డాలర్స్కి సరిపడే గోల్డ్ అమెరికా దగ్గర ఉందా లేదా అని. సో కొన్ని దేశాలు అమెరికాకు డాలర్స్ ఇచ్చి గోల్డ్ అడగడం మొదలుపెట్టాయి. దాంతో అమెరికా దగ్గర గోల్డ్ రిజర్వ్స్ తగ్గడం మొదలైంది. ఒక స్టేజ్కి వచ్చేసరికి అన్ని దేశాలు ఒకేసారి గోల్డ్ అడిగితే అమెరికా దగ్గర ఇవ్వడానికి గోల్డ్ సరిపోదు, సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. అందుకే 1971లో అమెరికా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇప్పటి నుండి అమెరికన్ డాలర్ గోల్డ్తో లింక్ అయ్యి ఉండడం లేదని, గోల్డ్ స్టాండర్డ్ సిస్టమ్ని ఫాలో అవ్వడం లేదని అనౌన్స్ చేసింది. ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఒక మలుపు తిప్పింది. ఇక అప్పటి నుండి అన్ని దేశాల కరెన్సీలకు వేరే ఏది ఆధారం లేకుండా ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్కి షిఫ్ట్ అయ్యాయి. అంటే కరెన్సీలకు ఫిక్స్డ్ వాల్యూ ఏమీ ఉండదు. మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి కరెన్సీ వాల్యూ మారుతుంది. సో ఏదైనా కరెన్సీకి డిమాండ్ ఎక్కువగా ఉంటే దాని విలువ పెరుగుతుంది, అదే డిమాండ్ తక్కువగా ఉంటే వాల్యూ తగ్గుతుంది. కానీ అప్పటికే ప్రపంచ దేశాలు అమెరికన్ డాలర్తో ట్రేడ్ చేయడం అలవాటు పడ్డాయి. ఉదాహరణకి ఏ దేశమైనా సౌదీ అరేబియా వంటి దేశాల నుండి క్రూడ్ ఆయిల్ కొనాలంటే పేమెంట్ డాలర్స్లోనే చేయాలి. సో అన్ని దేశాలు డాలర్స్ని కొని రిజర్వ్లో ఉంచుకోవాల్సి వచ్చింది. సో డాలర్కి డిమాండ్ పెరిగింది. అలాగే అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా, సేఫ్గా ఉంటుంది. వార్స్, పాండమిక్స్, ఫైనాన్షియల్ క్రైసిస్ వంటివి వచ్చినప్పుడు ఇన్వెస్టర్లు సేఫ్గా ఉంటుందని యూఎస్ డాలర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే దాదాపు మనం యూజ్ చేసే టెక్నాలజీలు, సాఫ్ట్వేర్లు, గ్యాడ్జెట్స్ అన్నీ కూడా చాలా వరకు అమెరికా నుండి వస్తున్నాయి. సో మనం వాటికి డాలర్స్లోనే పే చేయాలి. సో ఈ కారణాలన్నిటి వల్ల యూఎస్ డాలర్స్కి డిమాండ్ బాగా పెరుగుతూ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు కూడా సేఫ్గా ఉండడం కోసం యూఎస్ డాలర్స్ ద్వారా యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల 2 బెనిఫిట్లు ఉన్నాయి. ఒకటి ఆ యూఎస్ స్టాక్స్ పెరగడం వల్ల వచ్చే బెనిఫిట్, 2 డాలర్ వాల్యూ పెరగడం వల్ల వచ్చే ఎక్స్ట్రా ప్రాఫిట్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కూడా మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయాలనుకున్నా లేదా యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బెస్ట్ ప్లాట్ఫామ్ ఐఎన్డి మనీ. ఈ యాప్ ద్వారా మీరు గూగుల్, టెస్లా, ఎన్విడియా, అమెజాన్ వంటి టాప్ యూఎస్ కంపెనీస్లో డైరెక్ట్గా జస్ట్ 100 రూపీస్తో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఫుల్ షేర్ కొనాల్సిన అవసరం లేదు. ఫ్రాక్షనల్ షేర్స్ ద్వారా ఒక షేర్లో కొంత పార్ట్ని మాత్రమే కొనుక్కోవచ్చు. అలాగే 500 రూపాయలతో కూడా యూఎస్ స్టాక్స్ అండ్ ఈటీఎఫ్లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. అండ్ గోల్డ్, సిల్వర్, కాపర్, ప్లాటినం వంటి యూఎస్ బేస్డ్ మెటల్ ఈటీఎఫ్లతో పాటు ఈటీఎఫ్స్ ద్వారా యూరప్, చైనా, తైవాన్ వంటి ఇతర దేశాల మార్కెట్లలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐఎన్డి మనీలో అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ కానీ ఏఎంసీ ఛార్జెస్ కానీ ఉండవు. అండ్ అకౌంట్ ఓపెనింగ్ చేయడం చాలా ఈజీ. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్, నేమ్, ఈమెయిల్ డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ దేనిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుని పాన్ నెంబర్ ఎంటర్ చేసి సింపుల్ కేవైసీ కంప్లీట్ చేస్తే మీ అకౌంట్ రెడీ అవుతుంది. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఫండ్స్ యాడ్ చేసుకుని మీకు నచ్చిన స్టాక్ సెలెక్ట్ చేసుకుని బై ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎంత క్వాంటిటీ బై చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేసి ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు స్టాక్ సెల్ చేయాలనుకుంటే ఎంత పోర్షన్ సెల్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసి ఈజీగా సెల్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 years బ్యాక్ మైక్రోసాఫ్ట్లో 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే అప్రాక్సిమేట్గా 1,52,000 అయ్యేది. అదే 5 years బ్యాక్ 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే అప్రాక్సిమేట్గా 1,90,000 అయ్యింది. 7 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఉంటే సుమారుగా 3,63,000 అయ్యేది. దీనిలో ఎంత మైక్రోసాఫ్ట్ షేర్ నుండి వచ్చింది, ఎంత డాలర్ వాల్యూ పెరగడం వల్ల వచ్చింది అనేది యూఎస్ స్టాక్ రిటర్న్స్ క్యాలిక్యులేటర్ అనే టూల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఆటోమేటెడ్ ట్యాక్స్ రిపోర్ట్స్, ఇన్వెస్టర్ సెంటిమెంట్, యూఎస్ డివిడెండ్ క్యాలెండర్ అండ్ మైండ్ ఏఐ ఇన్సైట్స్ వంటి యూస్ఫుల్ టూల్స్ కూడా ఉన్నాయి. అలాగే యూఎస్ స్టాక్స్, ఎఫ్డి, ఈపీఎఫ్, ఎన్పిఎస్, లోన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నిటినీ ఒకే చోట చెక్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఐఎన్డి మనీలో అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఈ రోజే స్టార్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు చెప్పుకున్న కారణాలు అన్నిటి వల్ల యూఎస్ డాలర్ పవర్ఫుల్ కరెన్సీగా మారింది. ప్రపంచం మొత్తం డాలర్ మీద డిపెండ్ అయ్యింది. ఎంతలా అంటే 2025 నాటికి సుమారుగా $2.3 ట్రిలియన్ అమెరికన్ నోట్స్ సర్క్యులేట్ అవుతుంటే దానిలో 50 to 60% అమెరికాలో కాకుండా బయట దేశాల్లో సర్క్యులేట్ అవుతుంది. అంటే డాలర్ ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. ఇక మన ఇండియన్ కరెన్సీ విషయానికి వస్తే మనది గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ కాదు. రూపీ మన ఇండియన్ కరెన్సీ కాబట్టి ఇది మన దేశంలో చలామణి అవుతుంది. కానీ పక్క దేశంలో దీనిని యాక్సెప్ట్ చేయరు. నేపాల్, భూటాన్ వంటి దేశాల్లో లిమిటెడ్గా యాక్సెప్ట్ చేస్తారు. సో మనం వేరే దేశాల నుండి ఎలక్ట్రానిక్స్, క్రూడ్ ఆయిల్ ఇలా ఏవైనా ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటే మన రూపీస్ని చెల్లించి డాలర్స్ని కొని ఆ డాలర్స్లో పే చేయవలసి ఉంటుంది. దీనికోసం మనం ఎలా అయితే స్టాక్ ఎక్స్చేంజ్లలో స్టాక్స్ని కొని అమ్ముతూ ఉంటామో అలాగే అన్ని దేశాల కరెన్సీలు కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లేదా ఫారెక్స్ మార్కెట్ అనే సిస్టంలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కరెన్సీలను కొని అమ్ముతూ ఉంటారు. సో ఒక దేశ కరెన్సీ స్ట్రాంగ్ అవ్వడం లేదా వీక్ అవ్వడం అనేది ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేదానికన్నా ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవడం ఎక్కువ. అంటే మనం బయట దేశాలకు అమ్మేదానికన్నా బయట దేశాల నుండి కొనుక్కునేది ఎక్కువ. కాబట్టి ఇలా ఇంపోర్ట్ చేసుకున్న వాటన్నిటికీ డాలర్స్లో పే చేయాలి. అలాంటప్పుడు ఈ ఫారెక్స్ మార్కెట్లో రూపీస్ని ఇచ్చి డాలర్స్ని కొని అప్పుడు పే చేయాలి. దీనివల్ల డాలర్స్కి డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరిగినప్పుడు వాల్యూ పెరుగుతుంది. అంటే డాలర్ బలపడుతుంది. డాలర్ స్ట్రాంగ్ అవడం అంటే డాలర్తో కంపేర్ చేసినప్పుడు రూపీ వీక్ అవుతున్నట్టు.
అయితే డాలర్తో పోల్చితే రూపీ ఎందుకు వీక్ అవుతుందో చూద్దాం. మెయిన్ రీజన్ క్రూడ్ ఆయిల్. ఇండియా తనకు కావాల్సిన దానిలో దాదాపు 80% క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీనికి డాలర్స్లో పే చేయాలి. ప్రస్తుతం యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరిగాయి. సో ఒకప్పుడు ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $70 ఉండేది, ఇప్పుడు $100 వరకు పెరిగింది. సో ఇప్పుడు ఇండియాకి ఎక్కువ డాలర్స్ అవసరం అవుతుంది. సో డాలర్స్కి డిమాండ్ పెరిగి రూపీ వాల్యూ తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా యుద్ధాలు వంటి అన్సర్టినిటీస్ ఉన్నా లేదా యుఎస్లో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉన్నా అప్పటి వరకు వేరే దేశాలలో ఇన్వెస్ట్ చేసిన ఫారెన్ ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేసుకుని అమెరికాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో అలా ఈ మధ్య కాలంలో ఫారెన్ ఇన్వెస్టర్లు కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన ఇండియన్ స్టాక్ హోల్డింగ్స్ని అమ్మేశారు. ఇలా అమ్మినప్పుడు వాళ్ళకి అది రూపీస్లో వస్తుంది. ఆ రూపీస్ని యూజ్ చేసి డాలర్స్ని కొంటారు. దీనివల్ల డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. అలాగే మార్కెట్లో రూపీ సప్లై పెరుగుతుంది. దీనివల్ల కూడా రూపీ వాల్యూ పడిపోతుంది. అయితే యుఎస్ డాలర్తో పోల్చితే రూపీ వాల్యూ పడిపోవడం వల్ల ఉండే నష్టాలేంటో చూద్దాం. భారత్ ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతుంది, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్. రూపాయి విలువ పడిపోతే ఇంపోర్ట్స్ ఇంకా కాస్ట్లీ అవుతుంది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఫ్యూయల్ కాస్ట్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. దీనివలన అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. వస్తువుల ధరలు పెరిగితే డబ్బు విలువ తగ్గినట్టే. దీనివల్ల రూపీ వాల్యూ ఇంకా తగ్గిపోతుంది. ఇదంతా ఒక లూప్లా ఉంటుంది. అలాగే విదేశాల నుండి వచ్చే ప్రొడక్ట్స్, ఐఫోన్స్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ వంటి వాటికి ఎక్కువ కాస్ట్ పే చేయాలి. అయితే రూపీ వాల్యూ పడిపోవడం వల్ల నష్టాలేనా, లాభాలేమీ లేవా అంటే కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవేంటంటే రూపీ వాల్యూ పడిపోవడం వల్ల ఫారినర్స్కి ఇండియన్ ప్రొడక్ట్స్ చీప్గా తక్కువ కాస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. ఉదాహరణకి $1 = 60 రూపీస్ అనుకుందాం. ఆ టైంలో మన దేశంలో 10,000 రూపాయలు ఉండే వస్తువుని ఫారినర్స్ కొనాలంటే దాదాపు $166 పే చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు $1 = 94 రూపీస్ ఉంది. ఇప్పుడు అదే వస్తువుని కొనాలంటే కేవలం $106 పే చేస్తే సరిపోతుంది. ప్రొడక్ట్ సేమ్, క్వాలిటీ సేమ్, కానీ ఫారినర్స్కి చీప్గా దొరుకుతుంది. దీనివల్ల అందరూ మన దేశం నుండి కొనుక్కుంటారు. సో మన దేశం నుండి బయట దేశాలకు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది, జాబ్స్ పెరుగుతాయి. అలాగే ఫారెన్ టూరిస్టులకు ఇండియా చౌకగా, ఇన్ఎక్స్పెన్సివ్గా మారుతుంది. సో టూరిజం డెవలప్ అవుతుంది. అందుకే ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి చైనా, సౌత్ కొరియా, జపాన్ వంటి కొన్ని దేశాలు కావాలని వాళ్ళ కరెన్సీ వాల్యూని తగ్గించుకుంటాయి. అలాగని కరెన్సీ వాల్యూ బాగా పడిపోయినా మంచిది కాదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అయితే ఒక్కొక్కసారి ఈ రూపీ వాల్యూ మరీ దారుణంగా పడిపోతున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని కొంతవరకు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎలా అంటే ప్రతి దేశం క్రూడ్ ఆయిల్ వంటివి కొనడం కోసం డాలర్స్ని కొని దాచుకుంటాయని చెప్పుకున్నాం కదా. అలా మన ఆర్బీఐ దగ్గర 2026 నాటికి $700 బిలియన్ రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సప్లై తగ్గిపోవడం వల్ల డాలర్ డిమాండ్ పెరుగుతుంది అని అనిపించినప్పుడు ఆర్బీఐ ఈ డాలర్స్ని అమ్మేస్తుంది. సో సప్లై పెరిగి డాలర్ వాల్యూ తగ్గి రూపీ వాల్యూ కంట్రోల్ అవుతుంది. అలాగే మన ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎక్కువ డాలర్స్ ఇండియాకి వస్తాయి. దీనివలన కూడా డాలర్ సప్లై పెరుగుతుంది. అలాగని ఆర్బీఐ ఒక్కటే డాలర్ వాల్యూని కంప్లీట్గా కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే డాలర్ మీద ఆయిల్ ప్రైసెస్, జియో పొలిటికల్ ఈవెంట్స్ వంటి బయట గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో కొంతవరకు స్టెబిలైజ్ చేయగలదు. మరి ఇలా పడిపోతున్న కరెన్సీని స్ట్రాంగ్గా చేయడానికి మన వంతు ఏమైనా చేయగలమా అంటే నిజం చెప్పాలంటే రూపీ వాల్యూని పూర్తిగా మన దేశ ప్రజలు చేంజ్ చేయలేరు. కానీ ఇండైరెక్ట్గా మనం చేసే పనులు కొంత ఇంపాక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో తయారైన వస్తువులను వాడడం పెంచాలి. దీనివల్ల ఇంపోర్ట్స్ తగ్గుతాయి. సో డాలర్స్కి డిమాండ్ తగ్గుతుంది, రూపీకి సపోర్ట్ ఇస్తుంది. మనం డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా అయినా ఎక్స్పోర్ట్స్కి కంట్రిబ్యూట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీరు ఒక అమెరికన్ కోసం ఏదైనా ఒక చిన్న ఫ్రీలాన్సర్ వర్క్ చేసినా సరే అది బయట దేశాల కరెన్సీని మన దేశానికి తీసుకొస్తుంది. దీని ద్వారా మీరు సర్వీస్ ఎక్స్పోర్ట్ చేసినట్టు. ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులే, కానీ 140 కోట్ల మంది భారతీయులు కలిపి చేస్తే అది కొంతవరకు ఇండియన్ రూపీకి సపోర్ట్ ఇస్తుంది. అలాగే ప్రభుత్వం కూడా మన దేశం నుండి ఎక్స్పోర్ట్స్ని పెంచాలి. ఇప్పటికే ఐటీ సెక్టర్, ఫార్మా, టెక్స్టైల్స్ వంటివి బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మన దేశం కొన్ని $బిలియన్ సంపాదిస్తుంది. దీనివల్లనే రూపీ ఇంకా వీక్ అవ్వకుండా కొంత నిలబడుతుంది. మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది ఎనర్జీ, అంటే క్రూడ్ ఆయిల్. దీనికి ఆల్టర్నేటివ్గా డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచడం, రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఇంపోర్ట్స్ తగ్గి డాలర్కి డిమాండ్ తగ్గుతుంది. నెక్స్ట్ టూరిజంని డెవలప్ చేయాలి. దీనివల్ల కూడా బయట దేశాల కరెన్సీ మన దేశానికి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎంతగా ప్రపంచం మన దేశం మీద డిపెండ్ అవుతుందో అంతగా మన రూపీ వాల్యూ పెరుగుతుంది. సరే, ఒకవేళ ఏదైనా జరిగి సడన్గా $1 = 1 రూపీ అయిందనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. $1 = 1 రూపీ అయితే మన దేశం రిచ్ కంట్రీ అయిపోతుందని అనుకుంటారు. కానీ అలా జరగదు. కరెన్సీ స్ట్రాంగ్గా ఉన్నంత మాత్రాన ఆ దేశం ధనిక దేశం ఏమీ కాదు. సో ఒకవేళ $1 = 1 రూపీ అయితే ముందు మన దేశం నుండి బయటకు వెళ్లే ఎక్స్పోర్ట్స్ మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఉదాహరణకు ఇక్కడ $1000 ఉండే వస్తువుని $10 పే చేసే ఫారినర్స్ $1 = 1 రూపీ అయితే అదే వస్తువును కొనడానికి $1000 పే చేయాలి. సో ఎవరు ఇండియా నుండి కొనరు.
ఇప్పుడు మన దేశం నుండి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ వంటి రంగాలన్నీ కుప్పకూలిపోతాయి. అలాగే ఫారెన్ ప్రొడక్ట్స్, లగ్జరీ కార్స్ అన్నీ మనకు చీప్గా అనిపిస్తాయి. కాబట్టి అందరూ ఫారెన్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా కొంటారు. సో ఇండియాలో ప్రొడక్షన్ తగ్గిపోతుంది, జాబ్స్ పోతాయి, ఎకానమీ స్లో అవుతుంది. సో కరెన్సీ స్ట్రాంగ్గా అవ్వడం కూడా డెవలపింగ్ స్టేజ్లో ఉండే దేశాలకు అంత మంచిది కూడా కాదు. సో ఇక్కడ మన గోల్ $1 ఈక్వల్ టు 1 రూపీ అవడం కాదు. ప్రజల ఆదాయం పెరగాలి, ప్రొడక్టివిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, జాబ్స్, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ పెరగాలి, ఇన్ఫ్లేషన్ తక్కువగా కంట్రోల్లో ఉండాలి, అన్నీ కలిసి ప్రజల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలి. ఇవన్నీ ఉంటే అది స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ ఎకానమీ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా రూపీ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, కరెన్సీ గురించి, ఎకానమీ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఐఎన్డి మనీలో అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఈ రోజే స్టార్ట్ చేయండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.